సో అదే విధంగా ఇప్పుడు తెలంగాణ అప్పుల రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో అభివృద్ధి సాధ్యం కావాలంటే అది కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే పూర్తిగా సాధ్యం అవుతుంది. అవి రోడ్ వేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, లేదా హెల్త్ పరంగా కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటిదే కానీ, విద్యాపరమైనటువంటిదే కానీ, ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, అన్ని రకాలుగా విద్య, వైద్యం, అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించినప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ హామీలన్నింటినీ వాళ్ళు నెరవేర్చలేమనేటటువంటి విషయమే స్పష్టంగా వారు వచ్చినటువంటి విషయం మనకు అర్థమైతా ఉంది. ఏదో చిన్న చిన్న హామీలు ఏవో కాగితాలు, అవి కూడా కాగితాల మీదనే, పేపర్ల మీదనే, ఇంతవరకు గ్రౌండ్ లో ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరగలేదు. సో కేవలం ఈ ఎన్నికలు వస్తున్నాయని ఇది అమలు చేస్తాం, అది అమలు చేస్తాం అని ప్రారంభించినట్టుగా ఒక పత్రికల్లో వార్తలకే పరిమితమైంది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.